బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మనం అనుకునే దాదాపు రజతోత్సవ సభ మస్తు గ్రాండ్ గా జరిగిందని ఆ పార్టీ శ్రేణులు సంబరం చేసుకునే లోపే అయితే పెద్ద బాస్ ఉత్సాహంగా మాట్లాడలేదు, ఆ స్థాయిలో మాట్లాడలేదు అన్నటువంటి మాట అయితే వినిపించింది. సరే, ఆ మాట పక్కన పెడితే కూడా ఈ రోజు మళ్ళా ప్రతిపక్షానికి స్కోప్ స్పేస్ అయితే వస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఇంటి తగాదాలు మరి బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేస్తున్నాయా, ఏమనుకోవాలా? మాధవ్, ఎప్పుడైనా సరే ప్రాంతీయ కుటుంబ పార్టీల్లో కామన్ గా కనిపించేది ఇదే. ఏ పార్టీ అని అంటే మనం భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసుకున్నా కూడా కుటుంబ పార్టీల్లో ప్రాంతీయ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలు అన్ని మాక్సిమం కుటుంబ పార్టీలే ఉంటాయి. పైన కాశ్మీర్ లో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మన తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ వరకు ఈ అంటే వీళ్ళ మధ్య కుటుంబ సభ్యుల అంటే కుటుంబ పెద్ద ఉన్నంత వరకే చాలా స్ట్రాంగ్ గా ఒక డిసిప్లిన్ అనేది కనపడుతుంది. ఎప్పుడైతే కుటుంబ పెద్ద బాధ్యత నుంచి తప్పుకుందామన్న ఆలోచనలో ఉంటాడో, అటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయో పార్టీలో, ఈ తన బాధ్యతల్ని వేరే వాళ్ళకి అప్పగించాలి అని అనుకుంటారో, అటువంటి వాతావరణం కనిపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఒకరొకరు యాక్టివ్ అయిపోతుంటారు. అంటే వాట్ నెక్స్ట్? అదే